వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉపయోగపడేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా దానిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి పక్కాగా ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం క్వాడ్ గురించి మాట్లాడదాం. సో ఏమని అంటున్నాం? క్వాడ్ అని అంటున్నాం. సో క్వాడ్ అనగా ఏమిటి అని అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ని క్వాడ్ అని అంటున్నాం. ఈ క్వాడ్ నే తెలుగులో ఏమని పిలుస్తాము అని అంటే చతుర్భుజ కూటమి అని అంటాం. ఈ చతుర్భుజ కూటమి అని అంటే ఏ దేశాలకి సంబంధించి క్వాడ్ అనేది కూటమిగా కొనసాగుతా ఉంది అని అంటే ఇందులో ప్రధానంగా 4 దేశాలు ఉంటాయి. ఏంటి ఆ 4 దేశాలు అని అంటే ఒకటి ఇండియా మన దేశము, అలాగే 2 ఆస్ట్రేలియా, నెక్స్ట్ 3 జపాన్, నెక్స్ట్ 4వ దేశం వచ్చి అమెరికా. సో ఇప్పుడు ఈ మ్యాప్ ని మనం గ్లోబ్ రూపంలో చూస్తే అమెరికా మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో అమెరికా అనేటువంటి దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ నార్త్ అమెరికా అనేది మళ్ళీ ఇటు వస్తుంది. సో ఇలా ఈ 4 దేశాలకి సంబంధించి ఉన్నటువంటి దీనినే మనం ఇక్కడ చతుర్భుజ కూటమి అని అంటున్నాం. ఈ చతుర్భుజ కూటమి అనేది మనకి ఎందుకోసం ఇది ఏర్పాటు చేసుకున్నారు వీరు అని అంటే ఇక్కడ ఇదంతా కూడా మనకి పసిఫిక్ ఓషన్, నెక్స్ట్ ఇక్కడ ఇండియాకి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇదంతా కూడా ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం. ఈ 2 మహాసముద్రాలలో కూడా చైనా ఆధిపత్యం ఎక్కువ అవుతా ఉంది. అలాగే చైనాకి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని తగ్గించడంతో పాటు భారతదేశానికి, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాకి సంబంధించిన సముద్ర భద్రతని పెంపొందించుకుని ఒక దేశం మరొక దేశంతో సహకరించుకునేందుకోసం అని చెప్పేసి ఈ కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, క్వాడ్ అనేటువంటి కూటమి. సో ఇప్పుడు క్వాడ్ కూటమిలో సభ్య దేశాలు ఎన్ని అని అంటే 4 అని చెప్పాలి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. సో ఈ 4 దేశాలకి సంబంధించి ప్రధాన నేతల సమావేశం ఈ 2025 భారత్ లో జరగబోతా ఉంది. ఇది గుర్తుంచుకోవాలి.